ఒకసారి చూడండి. ఇది దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ములక్కాయ పచ్చిపప్పుతో తయారు చేసిన చికెన్ కర్రీ, వెరీ హాట్. ఈ హోటల్స్లోను రెస్టారెంట్లోను మనకి ఎక్కడా దొరకదు. కానీ మన ఇంట్లో మనం వెరీ టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో బాగా ఎంతో రుచిగా కడుపు నిండా తినొచ్చు. అది ఎలా అయిందనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చిందబ్బా మనకి. ఈ మధ్యకాలంలో మనం కృష్ణా రివరు, నాగార్జున సాగరు అట్లా అవుట్ ఆఫ్ వీడియోలు అన్నీ పెట్టాము. వినాయక నిమజ్జనం, వినాయకుడు బొమ్మలు, వినాయక చవితి అన్నీ అయిపోయినాయి. ఇక మనం మళ్ళీ యాజ్ టీజ్గా మన కుకింగ్ సెక్షన్లోకి వచ్చేసాము. ఈరోజు మనం స్పెషల్గా పచ్చిపప్పు ములక్కాయతో కలిపి వండిన చికెన్ కర్రీ ఈరోజు స్పెషల్. ఏమా టేస్టీగా ఉండే కర్రీ అబ్బా. అందరం నీట్గా తయారు చేసుకొని టేస్టీగా తినొచ్చు మన ఇంట్లో. ఇది ఏ రెస్టారెంట్లోను హోటల్స్లోనూ దొరకదు. మనమే స్వయంగా వండుకొని తినాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక 2 మునక్కాయలని శుభ్రం చేసి పెట్టుకున్నాము, వీణలు రోల్ చేసుకొని. అలానే ఒక 4 పచ్చిమిర్చి, పెద్దలపాయ ముక్కలని, టమాటా ఒక 2 టమాటాలను కట్ చేసుకున్నాము. అలానే ఒక 1/2 kg చికెను, ఒక గుప్పెడు పచ్చిపప్పు ముందుగా నానబెట్టేసుకున్నాము. పొయ్యి మీద వండుకునే పాత్ర పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కాగింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము. అవి కొద్దిగా వేగేదాకా. పచ్చిమిర్చిని కట్ చేయకుండా ఎందుకు వేసామంటే అవి మిరగాయగా వేగితే మనకి తినడానికి బాగుంటాయండి. కట్ చేయడం వల్ల ఏంటంటే నూనె కారం అంతా దాంట్లోకి కారిపోతుంది. ఇవి మన కూరలో తినడానికి బాగుంటాయి మిరగాయగా వేసుకుంటే. అవి చిన్న మిరగాయలు కాబట్టి వేసుకున్నాం. ఇవి ఉడికిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగేదాకా కొద్దిసేపు అలా కలిదిప్పేసుకుందాము. ఈరోజు మన స్పెషల్ కర్రీ అండి, పచ్చిపప్పు ములక్కాయతో చేసిన చికెన్ కర్రీ. దాంట్లో ఇప్పుడు మనం ఒక 4 టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం. దాన్ని ముందుగా టమాటాని దాని లోపలికి వేసేసుకున్నాము. ఆ టమాటా ముక్కల్ని ఆ నూనెలోకి వేసుకున్నామండి. మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని మనకు రుచికి తగ్గట్టుగా కళ్ళుప్పు వేసుకున్నామండి. కళ్ళుప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది. మనకు రుచికి సరిపడ్డ వరకే వేసుకున్నాము. మీరు ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. టమాటా ఉడికింది, చూశారు కదా ఎట్లా ఉందో. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 2 రెబ్బలు కరివేపాకుని వేసుకున్నాము. అలానే మనం నానబెట్టేసుకున్న పచ్చిపప్పుని దాంట్లోకి ఆ కర్రీలోకి వేసుకున్నాము, టమాటా గుజ్జులోకి. ఇప్పుడు కొద్దిగా వేగేదాకా మొత్తం కలిదిప్పేసుకున్నాం. కొంచెం ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఇప్పుడు అలానే మనం చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము, 1/2 kg చికెన్ని. దాన్ని ఆ గ్రేవీలోకి వేసుకుంటున్నామండి. మునక్కాయ అనేది చివరిలో వేసుకోవాలండి, ఎందుకంటే మునక్కాయ వెంటనే ఉడుకుతుంది. మనం లేత మునక్కాయలు తీసుకున్నాం ఒక 2. అందువల్ల ముందు చికెను పచ్చిపప్పు ఉడికిన దాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. అది ఉడికిన తర్వాత మనం మునక్కాయ వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాము. అలానే కారం 1 స్పూన్ కారం వేసుకున్నామండి. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందామండి. మేము మూత పెట్టేసుకుందాము. ఒక పావు గంట పాటు ఉంచేసి తర్వాత చూడండి ఎట్లా ఉందో. నూనె పైకి వచ్చినట్టుగా వచ్చేసిందండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకుంటున్నాము. మొత్తం కలిదిప్పేసి ఒకసారి మూత పెట్టేసుకుందామండి. అలా ఒక 10 నిమిషాలు ఉంచితే మనకి ఆ కూర, ఆ చికెన్ ఉడుకుతుందండి.
సార్ మొత్తం కలపెట్టేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నామండి. కొద్దిగా మనకి రసం కావాలని కొంచెం వాటర్ వేసుకున్నాము. మీకు కూడా కొంచెం కూర కొంచెం రసంగా కావాలని పెట్టుకోవచ్చు. దాన్ని మేము మూత తీసి పెట్టేసుకున్నాం. మూత తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో, తుక అంటుంది. అంటే చికెన్ వచ్చేసి మనకి 70% ఉడికిందని అర్థం. ఒకసారి కలదిప్పేసుకొని దాంట్లోకి ఇప్పుడు ఆ ములక్కాయలను వేసుకుందామండి. ఈనెలు తీసేసి చూడండి శుభ్రంగా ఎట్లా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. ఈనెలు ఉండడం వల్ల ఏంటంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. దాని మీద కాసేపు మూత పెట్టేసుకుందామండి, ఒక 5 minutes. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటామండి, ఒక చిటికెడు. అలానే ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకున్నామండి. మొత్తం ఒకసారి కలిపేసుకున్నామండి. దాని మీద మూత పెట్టేసుకుందాం మనం. చూడండి మూత తీసాం కదా, తీసిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వంట నూనె మొత్తం నూనె అంతా పైకి వచ్చేసింది. అంటే కూర మ్యాక్సిమం ఉడికేసిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుంటున్నాము. సరే మొత్తం కలపెట్టేసుకుందాం. అలానే ఒక చిటికెడు కస్తూరి మేతి వేసుకున్నామండి. అంటే మీకు తెలుసు కదా, మెంతు పొడి. కస్తూరి మేతిని పౌడర్ చేసుకున్నామండి. కొంచెం ఆ పౌడర్ని ఒక చిటికెడు వేసుకున్నాం అంటే మనకి మంచి స్మెల్ వచ్చిందండి. కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకుంటున్నాం చివరిగా. ఇక అయిపోయింది. ఒకసారి మొత్తం కలపెట్టి వేసేసుకొని ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు ఇక మనం. ఒక 10 నిమిషాలు మూత పెడదామండి, ఒక 2 సెకండ్లు. చూడండి మూత తీసేసాం. అంటే కస్తూరి మేతి వేసాం కదా, అది కొంచెం ఉడకాలని వేసాం. ఇంకా అయిపోయిందండి, కూర రెడీ అయింది. ఇక స్టవ్ ఆపేసుకొని దించేసుకుంటున్నాము. హాయ్ అండి, ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా, సింపుల్ ప్రాసెస్తోనే తయారు చేసుకున్నాం. టేస్టీగా చేయి కాలిపోతుంది అబ్బా, సురసురా అంటుంది. ఎందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో కంప్లీట్ అయింది. పచ్చిపప్పుతో ములక్కాయ చికెన్ కర్రీ అనే వీడియో కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో, ఇంకా బయట అవుట్ ఆఫ్ వీడియోలతో, కుకింగ్ వీడియోలతో, మెనీ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.